హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ పెద్ది మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందని సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఏంటి బ్రో ఈ పోస్ట్ పోన్? ప్రతిసారి ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తారు బ్రో? అంటే పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు. అంటే ఎక్కడ అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. అంటే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ క్రికెట్ షాట్ ఎంత పెద్ద హిట్ అయింది. దాని తరువాత 'చికిరి చికిరి' ఎంత పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 'పెహల్వాన్' రామ్ చరణ్ పెద్ది మూవీ 'పెహల్వాన్' గ్లింప్స్ చాలా పెద్ద హిట్ అయింది. కానీ ఈ సినిమా మాత్రం మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. అంటే ఫస్ట్ మార్చి 27th రామ్ చరణ్ బర్త్‌డేకి రిలీజ్ కావాల్సింది సినిమా. అవునా కదా! కానీ అప్పుడు పోస్ట్ పోన్ అయితే అయింది. ఏప్రిల్ 30కి అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఏమనుకున్నారు అప్పుడు అందరూ? పవన్ కళ్యాణ్ మూవీ కోసం, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం 'పెద్ది' మూవీ పోస్ట్ పోన్ చేశారు అని చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అయింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది 'పెద్ది' మూవీ పోస్ట్ పోన్ చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం కాదు. చాలా అంటే చాలా వర్క్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉందంట. ఇంకా కొన్ని సాంగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయంట. ఈవెన్ రామ్ చరణ్‌తో కొన్ని సీన్స్ కూడా పెండింగ్ అయితే ఉన్నాయి. అది కాకుండా అవును కదా! దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా చాలా ఉంటుంది. అవునా కదా! ఆ సీన్స్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి దాని తర్వాత ప్రమోషన్స్ చేయాలి కదా! ఈ 1 మంత్‌లో అయితుందా? ఇక 1 మంత్ అయితే టైం అయితే ఉంది. ఆ 1 మంత్‌లో ఇన్ని పనులు జరుగుతాయా? సీజీ వర్క్ అయితే చాలా పెండింగ్ అయితే ఉందంట. అందుకే 'పెద్ది' మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. మే ఆర్ జూన్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ఈ 'పెద్ది' మూవీ టీమ్ నుంచి 'మైత్రి మూవీ మేకర్సా? యా మూవీ మేకర్స్ నాకి తెలీదు. మర్చిపోయా. ఈ 'పెద్ది' మూవీ టీమ్ పక్కా ఇప్పుడు అంటే స్టేట్మెంట్ ఇవ్వాల. నిజంగానే పోస్ట్‌పోన్ చేస్తున్నారా? లేకపోతే ఈ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కరెక్ట్ కాదా? లేకపోతే ఏప్రిల్ 30 రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. రీసెంట్‌గా 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ 'పెహల్వాన్' గ్లింప్స్ అయితే వదిలారు కదా! అక్కడ కూడా మెన్షన్ అయితే చేశారు. ఏప్రిల్ 30 రిలీజ్ అవుతుంది అనైతే ఆ గ్లింప్స్‌లో కూడా అంటే డేట్ అయితే మెన్షన్ అయితే చేశారు. కానీ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఇలా వస్తున్నాయేంటి బ్రో రూమర్సు? చాలా మంది 'పెద్ది' మూవీ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిండే ప్రతి కంటెంట్ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమా మీద చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్ట్‌పోన్ అయింది అని అంటే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎంత నిజం, ఎంత అబద్ధం అని తెలీదు. మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సుంది. మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సినిమా నిజంగానే 'పెద్ది' మూవీ పోస్ట్‌పోన్ అవుతుందా? లేదా ఏప్రిల్ 30నే రిలీజ్ అయితే అవుతోందా? పదే పదే పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే సినిమా మీద అంటే ఇంట్రెస్ట్ పోతుందనైతే చాలామంది అనుకోవచ్చు. కానీ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం చాలా పెద్ద హిట్ అయితే అవుతుంది. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు వచ్చిన ఇవన్నీ రూమర్సే. అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. 'పెద్ది' మూవీ పోస్ట్‌పోన్ అయింది అనేవి రూమర్స్ మాత్రమే. అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఒకవేళ అయినా కూడా మే, జూన్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. ఈవెన్ 'రామ్ చరణ్‌కి' కొన్ని మైనర్ ఇంజ్యూరీస్ అయితే అయ్యాయని రీసెంట్‌గా అప్డేట్ అయితే వచ్చింది. అవును కదా! ఆ టైంలో పవన్ కళ్యాణ్ బుచ్చిబాబుకి ఫోన్ చేసి చాలా అంటే చాలా తిట్టేశారంట అని సోషల్ మీడియాలో రూమర్స్. ఇవి గూడా అబద్ధం రూమర్స్ అంట. ఇవన్నీ ఫేక్ రూమర్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్‌కి కొన్నిసార్లు గాయాలు అయిపోయుంటాయి. అయ్యుంటాయి. అవునా కదా! ఒక సినిమా హీరోగా చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి అంటే 'రామ్ చరణ్‌కి' ఇంజ్యూరీ అయితే ఒక డైరెక్టర్‌కి ఫోన్ చేసి తిట్టేంత మూర్ఖుడేం పవన్ కళ్యాణ్ ఏం కాదు. అడిగింటాడు. ఫోన్ చేసి అడిగుండొచ్చు. 'రామ్ చరణ్‌కి ఇంజ్యూరీ అయింది కదా! ఎందుకయింది? ఎలా అయింది? అనేది అడిగే ప్రయత్నం అయితే చేసుండొచ్చు గానీ పవన్ కళ్యాణ్ తిట్టేసాడని అయితే రూమర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ అబద్ధం. చూద్దాం. ఏప్రిల్ 30నే రిలీజ్ కావాల. చాలా అంటే చాలా మందైతే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం, 'పెద్ది' మూవీ కోసం. పోస్ట్‌పోన్ కాకూడదని అయితే మనమైతే అనుకుందాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.